మనిషి అని కూడా నేను అంటలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఛానల్లో ముదిగొండ శివప్రసాద్ గారు పెద్ద మనిషి అక్కడ కూర్చొని యేసుక్రీస్తు వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ వాడు వీడంటూ ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి భూమి మీద లేదంటూ ఆయన్ని క్రియేషన్ చేశారంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు వారు క్రియేషనా, క్రియేటరా? ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్ర ఆధారాలతో ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి మనతో కలిసి మరొక సహోదరుడు కూడా ఒక వీడియో చేశాడు. ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో ప్లే చేస్తాను. అద్భుతమైనటువంటి చరిత్ర ఆధారాలు. ఇంకెన్నటికీ కూడా ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. దాని ప్రజలు ఒకసారి చూద్దాం. నేను మీకు ఒక బుక్ని పరిచయం చేస్తాను, గమనిద్దాం. ఈ బుక్ పేరు ప్రపంచ హతసాక్షులు మొదటి భాగం. ఇది జాన్ నాక్స్ గారు రాశారు. ఓకేనా? ఈ జాన్ నాక్స్ గారు ఇది రాశారు. సో ఈ జాన్ నాక్స్ గారు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, హిస్టరీని ఒక దినాన రాసినటువంటి జోసిఫియస్ ఫ్లేవియస్ గారు చరిత్రకారుడైన, అలాగనే యాజకుడు. ఈయన జననం ఎప్పుడంటే 37లో పుట్టి 38 క్రీస్తు శకంలో, మరి మరణం సుమారు 100 సంవత్సరాల పుస్తక రచయిత. దాదాపుగా ఈయన చాలా పుస్తకాలు రాశాడని కూడా ఇక్కడ రాయబడింది. ఆయన 37-38లో జననం, మరణం వచ్చేసి సుమారు 100 సంవత్సరాలు. అంటే ఆయన 30 అంటే 62 సంవత్సరాలు, 62 ఇయర్స్ అలా బ్రతికారు. సో ఆయన కాలంలో, ఎవరి కాలంలో? యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో, యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఆధారాల కాలంలో ఈయన ఒక బుక్ను రాశారు. సో దానికంటే ముందుగా ఇప్పుడు నేను ఈ బుక్ని పరిచయం చేస్తున్నాను కాబట్టి ఈ బుక్ను గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ బుక్ నెంబర్ వచ్చేసి 6లో, పుస్తకం నెంబర్ వచ్చేసి 6లో ఒక చరిత్రను రాసినటువంటి పుస్తకం ఇక్కడ రాయబడింది. చూద్దాం ఒకసారి ఏమని రాశాడు ఇక్కడంటే, యాకోబు క్రీస్తు శకము దాదాపుగా 66లో మరణించాడని అక్కడ రాయబడింది. ఈయన చిన్న యాకోబు, యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. ఎవరైనంటే చిన్న యాకోబు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు, చిన్నవాడు. అలాగనే ఈయన గురించి ఏమంటాడంటే, ఇదిగో అతను ఈడ్చుకొచ్చి, అతను తీసుకొచ్చి, అతను గుంజుకొచ్చి మరి అక్కడ నిలబెట్టి అతను ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. ఎవరి ముందు? ఈ జోసిఫియస్, మనం చూస్తున్నటువంటి జోసిఫియస్ ఫ్లేవియస్ దగ్గర. అక్కడ ఉన్నటువంటి ఈయన హై విట్నెస్, అంటే ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆయన గురించి ఇక్కడ ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ ఈయనంటే, ఈయన యాజకుడు అయి ఉన్నప్పుడు అన్నయ్య కాలం వచ్చినప్పుడు అక్కడ రాస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఫ్లేవియస్ జోసెఫ్ చెప్పిన ప్రకారము ఆ ప్రధాన యాజకుడు అయినటువంటి అన్నయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు రాళ్లతో రువ్వి యాకోబును చంపిరి అని ఈ బుక్ లో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు గురించి ఇక్కడ ఇంత చక్కగా రాశారు. సరే, ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీకు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఈ జోసెఫ్ ఫ్లేవియస్ ఏమని ఇక్కడ రాస్తున్నాడంటే, మీకు ఒక విధానాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో అది చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. యాకోబు అనే పేరుగల క్రీస్తు అనబడినటువంటి యేసు సోదరుని దాని ముందు మరికొంతమందితో సహా తీసుకొచ్చారు. ఈయన హై విట్నెస్ ఇస్తున్నాడు ఇక్కడ. తీసుకొచ్చారు. వారిపై ధర్మశాస్త్రము విశ్వసించిన వారిగా ఆరోపణలు చేసి రాళ్లతో కొట్టి అతన్ని చంపేశారు అని జోసెఫ్ ఫ్లేవియస్ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు గురించి రాస్తున్నారు. గమనించండి, ఇక్కడ ఏమని రాస్తున్నారు? ఇక్కడ క్రీస్తు
ఓకేనా? క్రీస్తు లేకపోతే క్రీస్తు సహోదరుడు ఎలా అయ్యాడు? చరిత్రలో యేసు లేకపోతే క్రియేషన్ అయితే యేసు క్రీస్తుకు సహోదరుడు ఎక్కడి నుండి వచ్చాడు? దీనికి ముదిగొండ సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ జోసెఫ్ ఎల్ ఫ్లేవియస్ గారు మరొక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ విధానాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట ఒకసారి చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇది ఈ బుక్ నెంబర్ కూడా సహోదరుడు చెబుతాడు, నేను దానికి ముందు చదివి వినిపిస్తాను నేను. అప్పుడు దాదాపు అదే కాలములో యేసు అనబడే ఒక జ్ఞాని అయిన మనుష్యుడున్నాడు. అతనిని మనిషి అనవడము సమంజసము కాదో, ఎందుకనగా అతడు అద్భుతమైనటువంటి పనులు చేయువాడై సత్యమును సంతోషముతో స్వీకరిస్తూ, అక్కడ ఉన్నటువంటి వారి గురించి చెబుతున్నారు. ఓకేనా? సత్యమును సంతోషముతో స్వీకరిస్తూ అనేకమైన కార్యాలు చేశాడని ఇక్కడ జోసెఫ్ ఫ్లేవియస్ గారు చెబుతున్నారు. అర్థమవుతుందా? క్రీస్తు లేకపోతే క్రీస్తు పుట్టిన తర్వాత 33లో యేసుక్రీస్తు చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 37లో 38, 37, 38లో పుట్టినటువంటి జోసెఫ్ ఫ్లేవియస్ గారు ఎలా ఈ విషయాన్ని రాయగలిగారు? ఇంకొక విషయం తెలుసా? ఆయన సహోదరుడైనటువంటి యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తు వారికి సహోదరుడైనటువంటి యాకోబును తను చూశానని చెబుతున్నాడు. అంతేకాకుండా ఆయన సమాధి పలకల గురించి కూడా ఇక్కడ రాస్తున్నాడు. ఒకసారి మనము ఆ విషయాన్ని కూడా చూసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియక యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడా లేదనే విషయాలు కూడా చాలా మంది ఆలోచన చేస్తారు. సో నేను ఆ వీడియో వేస్తున్నాను, దయచేసి ఇప్పుడు అనబడిన యేసు సోదరుని దాని ముందుకు మరి కొంతమంది సహా తీసుకొచ్చారు. జోసిఫస్ కాలంలో జరిగిందట. ఒక వ్యక్తిని పటపటా లాక్కొని వచ్చారట అందరి ముందు. అతను ఎవరయ్యా అని అడిగితే జోసిఫస్ చెప్తాడు అతని పేరు యాకోబు. అతను ఎవరయ్యా అంటే క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సోదరుడు అని చెప్తున్నాడు. ఎవరైనా అర్థమవుతుందా? ఎవరికైనా బైబిల్లో ఎవరైనా కనపడుతున్నారు మీకు? ఎవరున్నారు? ప్రభువు సహోదరుడైన ఆ యాకోబు మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇతను కళ్ళారా చూశాడు, ఐ విట్నెస్. ఎవరు? జోసిఫస్ అదే అన్నాడు, యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుణ్ణి దాని ముందుకు మరికొంతమందితో సహా తీసుకుని వచ్చారట. ఆరోపణలు చేసి రాళ్లతో కొట్టబడుటకు వారిని అప్పగించాడు. అది అంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారట. ఎవరిని? క్రీస్తు అనబడే ఒక ఆయన తమ్ముడు, ఆయన పేరేంటట? యాకోబు అని. అప్పుడండి ఆ ఎముకల్ని ఒక చోట భద్రపరిచారండి. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పెట్టెలో పెట్టారు, ఆ ఎముకలు బోన్స్ అన్ని పెట్టారు. అక్కడ ఒక మాట రాయబడిందండి, జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. అంటే అర్థం ఏంటి? యేసేపు కుమారుడు క్రీస్తు యొక్క తమ్ముడు అయిన యాకోబు సమాధి పలకలు అని. అర్థమైకలే ఉంది. యాకోబు బర్ యోసెఫ్ అఖుయ్ యెషువా అంటే అర్థం అంటే యాకోబు బర్ అంటే అర్మాయిట్లో కొడుకు. యాకోబు అంటే ఎవరు? యాకోబు గారు. యాకోబు అనే యాకోబు గారు బర్. మనం మరొక చరిత్రకారుని పరిచయం చేసుకుందాం. ఇతని పేరు కొర్నేలియస్ టాసిటస్. ఈయన రోమా చరిత్రకారుడు. ఈయన యూదుడు కాదు, రోమా చరిత్రకారుడు. ఇతను 56, 57లో జన్మించి 120లో మరణించాడు. ఇతను ఏమంటాడంటే, గమనిద్దాం ఇక్కడ, ఓ యువరాజా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఫ్రీగా, అంటే అన్ని దాన ధర్మాల కోసం నువ్వు చేస్తున్నావు, కానీ ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ రోమా సామ్రాజ్యానికి ఉన్నటువంటి వారిలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే క్రిస్టస్ అంటే క్రీస్తు. క్రిస్టస్ అనే ఆ కాలములో ఒక వ్యక్తి ఉండేవాడు. వాళ్ళని చాలా వారిని ప్రభావితము చేసి అనేకుల్ని ఆయన సంపాదించుకున్న వ్యక్తి అని అంటాడు. ఆయన ఏమంటాడంటే క్రిస్టస్ అని అంటాడు. సో ఈ వీడియో ఒకసారి చూద్దాం. ఒక సహోదరుడు చేశాడు, ఈ వీడియో చూద్దాం మనం ఇప్పుడు. రైట్, వీడియో చూశారు కదా, చాలా బాగుంది కదా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇంతగా
బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు, బైబిల్లో ఉన్నటువంటి చరిత్రలన్నీ కూడా ఇలాగా చెబుతూ ఉంటే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం చెప్పండి. మరలా నేను మీకు మరొక బుక్ను మీకు పరిచయం చేస్తాను. చివరిగా ఈ బుక్ను పరిచయం చేస్తున్నాను. సో ఈ బుక్ పేరు వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ బుక్ పేరు, దీని పేరు పవిత్ర గ్రంథం అని ఉంటుంది, వ్యాఖ్యాన సహితం అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఫైనల్గా ఇక యాకోబుని గురించి ఫైనల్ చేస్తున్నాను నేను. చూద్దాం ఒకసారి ఏమని రాశాడు ఇక్కడ అంటే, ఈ చరిత్ర, ఈ హిస్టరీ దాదాపుగా క్రీస్తు శకం 46-50లో ఇది రాయబడింది. 46-50లో ఇది రాశారు. ఏమని ఇక్కడ రాశాడంటే, ప్రభు అయినటువంటి యేసు తమ్ముడైనటువంటి యాకోబు. అర్థమవుతుందా? యాకోబులు ఇంతమంది ఉన్నారు, ఇలాగున్నారు, కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఒక తమ్ముడున్నాడు, అతని పేరు యాకోబు అని ఈ బుక్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా రాశారు. మీ కొరకు నేను ఇది వేస్తాను కూడా చూడండి. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ముదికొండ, మరి అలాగనే మనం చూసినటువంటి నాయకులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చాలా వరకు ఆయన సమర్థించుకుంటూ వచ్చారు. రాధాకృష్ణ గారు చాలా సమర్థించుకుంటూ వచ్చారు. కానీ అది కాదంటూ ఈయన ప్రత్యేకంగా నేను అన్ని పుస్తకాలు రాశాను అంటూ, బైబిల్ పట్టుకొని పోయే వాళ్ళకి ఏం తెలియదంటూ, నేను ఒక ప్రశ్న అడుగుతానంటూ సిల్లీగా నవ్వుకుంటూ జోక్గా, ఈ వయసులో అలా మాట్లాడటానికి కొంచెం ఆలోచన ఉండాలి. ఎదుటి వారి యొక్క విశ్వాసం పైన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిందే చెప్పాలి, వాస్తవం తెలుసుకొని చెప్పాలని చెప్పేసి చెబుతూ నువ్వు నిజంగా అబద్ధం చెబుతున్నావు. అలాగనే క్రిస్మస్ గురించి కూడా మాట్లాడావు. క్రిస్మస్ 25 రోజునే ఆయన పుట్టినట్టు చూపించండి, నేను సిలువ వేసుకొని తిరుగుతానంటున్నావు. నువ్వు సిలువ వేసుకోవడానికి యేసుప్రభువు పట్ల ప్రపంచంలో ప్రతి మానవాళి కూడా ఆయన సిలువను వెంబడించాలని ఆయన జన్మించారు. ఆ సిలువ ద్వారా మరి పాప క్షమాపణ, ఆ సిలువ ద్వారా రక్త ప్రోక్షణ, ఆ సిలువ ద్వారానే నిత్య రాజ్యం ఉందని కూడా బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి మరి ముందుగా మీకు మారు మనసు రావాలి. రాధాకృష్ణ గారు చాలాసేపు కష్టపడ్డారు, చాలా మంచిగా మాట్లాడారు. సో వారికి నేను హ్యాట్సప్ తెలియజేస్తున్నాను. మరి మీకును, మీ ఛానల్ వారికి, అలాగనే మీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంలో దేవుడిచ్చి ఇంకా అనేకమైనటువంటి గొప్ప సంగతులు బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగనే శాంసన్ బ్రదర్కి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. చక్కగా వివరణాత్మకమైనటువంటి విషయాలు కూడా చక్కగా ఎప్పుడో అంటే హిస్టారికల్గా చరిత్ర ఆధారంగా తను తీసుకురావడం అనేది కూడా చాలా బాగుంది. కాబట్టి మరి నా దగ్గర కూడా కొన్ని చరిత్ర ఆధారాలు కలిగినటువంటి బుక్స్ ఉన్నాయి. నేను కూడా వాటి మీద నుంచి కొంచెం చదువుతూ ఈ విషయాలు చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృప ఈ ప్రపంచం అందరికీ ఉండును గాక. ఆమేన్.